హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ కలెక్షన్. మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఉషా జానో మిషన్ ఎలా వాడుకోవాలో అనేది చెప్తానండి. ఎందుకంటే నేను ఇది వాడుతున్నాను కాబట్టి నేను ఎలా వాడుతున్నానో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకే, తెలుసుకుందామా అండి మన మిషన్ ఎలా వాడుకోవాలో అనేది. అంటే ఇది 2 పార్ట్స్గా పెడతానండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అంటే మన మిషన్ గురించి ఎలా తెలుసుకోవాలి, ఏమేమి ఉండాలి అనేసి, ఎలా వాడుకోవాలనేసి ఫస్ట్ వీడియో పెడతాను. సెకండ్ వీడియోలో వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి, అంటే మోడల్స్ ఉన్నాయి ఈ స్టిచెస్కి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో మనం మిషన్ గురించి తెలుసుకుందామండి. మీరు టేబుల్ మేట్ చూస్తున్నారు కదండి, నేను ఈ టేబుల్ మీదనే మిషన్ సెట్ చేసుకొని వర్క్ చేసుకుంటానండి. వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా ప్యాకింగ్ చేసేసి అంత సైడ్ పెట్టేసుకుంటానండి. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వర్క్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను. మీకు కూడా ఇది యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. తర్వాత నేను టేబుల్ మీద ఇలా ఏదైనా క్లాత్, బెడ్షీట్ లాంటిది, మందం క్లాత్ లాంటిది వేసుకుంటాను. అంటే ఇలా వేసుకోవడం వల్ల సౌండ్ రాదండి మిషన్కిను, అది టేబుల్కి టచ్ అవుతుంటుంది కదా, సౌండ్ రాకుండా మనం క్లాత్ వేసుకుంటాము. ఇలా మిషన్ సెట్ చేసుకుంటామండి. మిషన్కి మనకి మెటీరియల్ వస్తాయని చెప్పాను కదండి, ఇదొకటండి. మనకి ఇది మనము ప్రెస్ చేస్తే, ఇలా ప్రెస్ చేస్తే మిషన్ రన్ అవుతుంది. 2 కేబుల్ వస్తాయండి. ఈ కేబుల్ వచ్చేసి మనకి మిషన్కి యాడ్ చేసుకోవాలి. ఇట్లా సైడ్కి యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ సైడ్ చూపిస్తాను పవర్ ఎలా పెట్టుకోవడానికి. ఇది తెలిసింది కదా, ఇది పవర్ ప్లగ్ అండి. నేను వీటి గురించి మనకి పవర్ ఎలా ఆన్ అవుతుంది అనేది మీకు చూపిస్తానండి. తర్వాత మెటీరియల్ అండి, ఇది వచ్చేసి నార్మల్ స్టిచ్ చేసుకోవడానికి, తర్వాత డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి, ఫాల్ వేసుకోవడానికి ఈ బ్లేడ్ని వాడతామండి. తర్వాత వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే బటన్స్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. తర్వాత ఇదండి, ఇది వచ్చేసి శారీ పీకో చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. అంటే పళ్ళు స్టిచ్ చేసుకోవడానికి అండి. పీకో మీన్స్ పళ్ళుస్ ఉంటాయి కదా, ఆ పళ్ళుస్ను మనం స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్లేడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, ఇది పీకో చేసుకోవడానికి మరియు పీకో చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. తర్వాత పీకో మీన్స్ మన పళ్ళు స్టిచ్ చేస్తాం కదా, అది యూజ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి జిప్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి చూడండి దగ్గరగా, ఇది మనకి వర్కర్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుందండి. మెటీరియల్ గురించి, ఇది వర్క్ వేసుకోవడానికి అని చెప్పాను కదండి. చూడండి ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇవి మనం ఈ స్టిచెస్తో మనము వర్క్ డిజైన్ సెట్ చేసుకోవచ్చు అండి. అదంతా మన ఐడియా అనమాట. దానికోసము ఇది వాడతామండి, ఈ బ్లేడ్ని వాడతాం. ఇక్కడ చూపించింది ఇది, అంటే ఏదైనా రాంగ్గా పడినా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అనేసి ఇట్లా అంటే ఈజీగా థ్రెడ్ తెగుతుందండి. అంటే ఒక సిజర్ లాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా మిషన్ పార్ట్ అండి. నేను ఫస్ట్ నుంచి డీటెయిల్గా చూపిస్తాను. మిషన్ అండి, ఇది
ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసుకుంటాం కదా, స్టిచ్ చేస్తామండి. మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి, 3, 2, 1. ఇది వచ్చేసి రౌండ్గా ఉంటుందండి, నెంబర్స్ 4, 5 అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్లాత్ని బట్టి సెట్ చేసుకోవాలి. అంటే కాటన్ క్లాత్స్ కానీ, సిల్క్ క్లాత్స్ కానీ, జార్జెట్, ఈ క్లాత్స్ అన్నిటికీ 3 పెట్టుకోవాలండి. డిఫరెంట్ క్లాత్ అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నెట్ క్లాత్ అండి, నెట్ క్లాత్ అయితే మనము 2 పెట్టుకోవాలి. అంటే అప్పుడు నీట్గా స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. లేకపోతే క్లాత్ దగ్గరికి రావడం అలా అనేది జరుగుతుంది. కాబట్టి మనం అలా డిఫరెంట్గా స్టిచ్ చేసినప్పుడు ఏదైనా డిఫరెంట్గా క్లాత్ దగ్గరికి రావడం అలా జరిగితే మనం ఇక్కడ ఉన్న దాన్ని అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. అందుకు యూజ్ అవుతుందండి ఈ రౌండ్ అనేది. తర్వాత చూడండి, ఇక్కడ సెలెక్టర్ లెంత్ ఉంది కదా, సెలెక్టర్లో మనకి ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి, ABCDEFG అనేసి. తర్వాత అక్కడ డిఫరెంట్గా 1, మళ్ళీ 4/2, తర్వాత 3 అలా కనిపిస్తున్నాయి కదా, అవి స్టిచెస్ మారుతాయండి. మనము ఇప్పుడు మనకి C అని లైన్స్ కనిపిస్తుంది కదా, ఈ C లైన్స్ వచ్చేసి మనకి ఫాల్స్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. అంటే చూడండి, మనకి ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుందండి. అక్కడ ఇది వచ్చేసి దీని ప్లేస్ అండి, C ప్లేస్. C అంటే ఫాల్స్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టిచ్ పెద్దగా వచ్చేసి తర్వాత చిన్నగా వస్తుంది కదండి. మనము దీన్ని బట్టి మనము సెట్ చేసుకోవాలి. నేనైతే ఫాల్స్ నార్మల్గా కుట్టాలంటే ఈ రేంజ్లో పెట్టుకొని స్టిచ్ చేస్తానండి. అంటే C నుంచి B వరకు మనకి ఫాల్స్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. తర్వాత A వచ్చేసి నార్మల్ స్టిచ్ అండి, నార్మల్ స్టిచ్. తర్వాత D వచ్చేసి ఏమన్నా మనకి డ్యామేజ్ వచ్చి ఉంటుంది కదండి, ఏదైనా తగులుకొని అది కొద్దిగా పోయినా దానికోసం నేను D యూస్ చేసుకొని స్టిచ్ చేస్తానండి. EFG ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి మనము వర్క్కి యూస్ చేసుకుంటానండి. నేనైతే వర్క్కి యూస్ చేస్తాను. నేను ఎలా యూస్ చేస్తున్నానో మిషన్ అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. EFG అనేటివి నేను వర్క్కు డిజైన్ చేస్తానండి. ఇక్కడ ఉన్నవన్నీ మనం వర్క్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 0 to 1, 2, 3, 4 ఇక్కడ SS ప్లస్ మైనస్ ఉంది కదా, ఇది వచ్చేసి మనము స్టిచెస్ లెంత్ అండి. అంటే ఇట్లా లెంత్ మనము ఎంత పెట్టుకోవాలనేసి లెంత్, విత్ లెంత్ 1 పెట్టుకుంటే తక్కువ లెంత్ వస్తుంది, 2 పెట్టుకుంటే కొద్దిగా లెంత్ పెరుగుతుంది, 3 పెట్టుకుంటే ఇంకాస్త లెంత్ పెరుగుతుంది. ఇంకా నేను మెయిన్ ఫాల్స్కి ఎక్కువ వాడతానండి. అందుకనేసి నేను ఫాల్స్కి అయితే 2+ పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఫాల్స్కి అయితే నేను అంటే మనం స్టిచ్ చేస్తే ఇక్కడ బ్లేడ్ మారిపోతుంది. C అంటే ఫాల్స్ కదా, నేను ఎక్కువ ఫాల్స్కి యూస్ చేస్తాను కాబట్టి నేను ఫాల్స్ ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చెప్తానండి. ఎందుకంటే చాలా వరకు ఫాల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ. నేను దీంట్లో ఎక్కువ యూస్ చేసేది కూడా ఫాల్స్ మాత్రమే. ఏమైనా స్టిచ్చెస్ పోతే స్టిచ్చెస్కి వాడుకుంటాను. చూడండి, C ఉంది కదా, నేను ఈ స్టిచ్చెస్ ఈ రేంజ్లో స్మాల్ స్టిచ్ పెట్టుకుంటానండి. అంటే మనకి ఇట్లా జిగ్జాగ్ వస్తుంది కదా, ఆ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను మీడియంగా పెట్టుకుంటాను. వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ 2+ పెట్టుకుంటానండి. 2 or 2+ పెట్టుకుంటాను ఫాల్ అయితే. ఇంకా ఏ అయితే అండి నార్మల్ కుట్ కదా, మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి, తర్వాత డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది.
ఇది వచ్చేసి ఇది కూడా అంతే అండి, 2 కాదు 2 + 3 పెట్టుకుంటాను. ఈ నార్మల్ స్టిచ్కి అయితే 3, ఏకి వచ్చేసి 3 అలా సెట్ చేసుకుంటాను. ఇది మళ్ళీ ఎంత అండి, మనం స్టిచ్ చేసుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఓకే అండి, దీని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి SS దీని డీటెయిల్స్ వస్తే మనకి ఇక్కడ మార్క్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తున్నారు కదా. రెడ్ మార్క్ మీన్స్ ఏమంటే ఇక్కడ రెడ్ కలర్ స్టిచెస్ చేంజ్ అవుతున్నాయి చూడండి. అంటే మనం ఇక్కడ బ్లూ కలర్ సెట్ చేసుకొని, ఇక్కడ కలర్ సెట్ చేసుకుంటే, బ్లూ కాదు గ్రే కలర్ సెట్ చేసుకుంటే ఇక్కడ గ్రే కలర్లో ఉండే స్టిచెస్ పడతాయి. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు లెంత్లో ఇక్కడ గ్రే కలర్ చూపిస్తున్నారు కదండి. గ్రే కలర్ పెట్టి ఇక్కడ స్టిచ్ చేస్తే మనకి గ్రే కలర్లో స్టిచెస్ పడతాయి, ఇలా ఇవి పడతాయి. అదే మనము రెడ్ కలర్ సెట్ చేసుకొని ఇక్కడ మనము చేంజ్ చేసుకోవాలి. మనకి వర్క్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెట్టాను, ఈ సెట్ చేసుకొని ఎస్ పెట్టుకుంటా. ఫస్ట్ ఎస్ పెట్టుకొని ఇక్కడున్న మనకి లెంత్లు చేంజ్ అవుతాయి. నేను ఈ పెట్టాను కదా, ఇక్కడ ఈ పెట్టానండి, ఇక్కడ కరెక్ట్గా ఈ పెట్టాను చూడండి. ఇక్కడ ఈ పెట్టాను, ఇప్పుడు ఈ పెట్టాను కదా. ఈకి నేను ఏం పెట్టానంటే ఎస్ పెట్టానండి. ఇక్కడ ఈ ఎస్ పెట్టాను. మనకి ఈకి ఎస్కి ఏ స్టిచ్ పడుతుంది అని అనుకుంటే ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, ఈకి ఇలా లెంత్ తేడా వస్తుంది చూడండి. పైన ఈకి దీనికి కొద్దిగా లెంత్ అనేది అంటే డిఫరెంట్ స్టిచ్ వస్తుందంటే, అంటే మనకి బ్లౌజెస్ ఏదైనా లేకపోతే మన నాప్కిన్స్ డిజైన్ చేసుకోవచ్చు. అలా నేనైతే చేస్తుంటాను. ప్రజెంట్ అయితే నాప్కిన్స్ అంటే అలా స్టిచ్ డిజైన్ చేసుకుంటుంటానండి. నేనైతే పూర్తిగా అయితే వర్క్లోకి దిగలేదు. నెక్స్ట్ ఒకవేళ ఏమన్నా మీకు ఎలా నేను చేసే మీకు మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియో. ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో టోటల్ ఎలా స్టిచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇది యూ టర్న్ అండి, మనం రబ్ చేసుకుంటామంటాం కదా, ఇది రబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బటన్ యూ టర్న్ అవుతుంది అంటే వెనక్కి వెళ్తుంది, క్లాత్ని వెనక్కి స్టిచ్ తీసుకెళ్తుంది వెనక్కి. మళ్ళీ వదిలేస్తే నార్మల్ స్టిచ్ ముందుకు వస్తుంది. అంటే రబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేనైతే రబ్ చేసుకునేదే విన్నానండి. యూ టర్న్ అయితే అర్థం అవుతుంది కానీ కొంతమందికి అర్థం కాదు కదా, అదే చెప్తున్నాను. ఇవి స్టిచెస్ చూడండి. ఇక్కడ ఏ పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ వచ్చింది. ఇవి ఇక్కడే మనకు చూపించేస్తున్నారు. బి పెట్టుకున్న ఇక్కడ స్టిచెస్ ఇలా వస్తుంది. 3 పెట్టుకుంటే, సి పెట్టుకుంటే ఇలా వచ్చి, సి రెడ్ మార్క్ పెట్టుకుంటే 3 లైన్స్ వస్తుంది. డి సెట్ చేసుకొని ఇక్కడ రెడ్ ఎస్ఎస్ పెట్టుకుంటే ఇలా స్టిచ్ వస్తుంది. అంటే ఇట్లా టోటల్ అన్ని ఈ పెట్టుకుంటే ఇలా రెడ్గా ఉంది కదా, ఎస్+ అది ఉంది కదా, అది సెట్ చేసుకుంటే ఇవి ఇలా పడతాయి అనమాట. ఎఫ్ సెట్ చేసుకుంటే ఎఫ్లో పైన చూడండి సెకండ్ స్టిచ్కి డిఫరెంట్గా కనిపిస్తుంది. జీకి అంతే చూడండి. ఇది ఐడియా హ్యాండ్తో కూడా వేస్తారండి. నాకు తెలిసి దీన్ని ఏదో జిలేబీ కుట్ట అంటారు. ఇది హ్యాండ్తో కూడా వేస్తారండి. ఒకసారి మనం ట్రై చేసి చూడొచ్చండి. ఇదండి మన మిషన్ గురించి చెప్పాను. మనం థ్రెడ్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మీకు కేబుల్ ఎలా సెట్ చేసుకునేదో చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇక్కడ సైడ్కి యాడ్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ అండి. చూడండి, మనకి ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. లైట్ పడింది కదా చూడండి.
అలాగా మనం ఆన్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి దీన్ని ప్రెస్ చేసామంటే ఇలా వర్క్ చేసుకోవాలండి. మీకు ఇప్పుడు మనము థ్రెడ్ ఎలా తీసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మిషన్ వచ్చేసి హెడ్ టాప్ పార్ట్కి వస్తే ఇవి మనకి థ్రెడ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నేను థ్రెడ్ ఇలా సెట్ చేసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ని ఇలా వస్తుంది తీసుకొని చూడండి ఇట్లా తర్వాత ఈ లైన్లో ఇట్లా ఇది జస్ట్ లోపలికి వెళ్ళిపోతుందండి. మనకి ఇట్లా లోపలికి సెట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇది ఏం చేయాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. దీన్ని ఇలా అంటే మనకి ఇలా చేయడం వల్ల మనకి నీడిల్ ఇట్లా అప్ డౌన్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ చూడండి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఇది దీంట్లోకి మనము థ్రెడ్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకురావాలి. వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత ఇది సైడ్ పార్ట్ చూడండి. ఇది చాలా యూజ్ అవుతుందండి. నిడిల్ మనకి నిడిల్లోకి థ్రెడ్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. చూడండి ఎలా యూజ్ చేసేది చూపిస్తాను. దాన్ని ఆ నీడిల్లోకి సెట్ చేసుకోవాలండి. అట్లా వస్తుందండి. మనము అలా నీడిల్కి థ్రెడ్ ఈజీగా తీసుకొని పెట్టేసేయచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లేడ్ని మిషన్కి యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా చాలా ఈజీ అండి యాడ్ చేసుకోవడం అనేది. చూడండి మనకి మిషన్కి బ్యాక్ సైడ్లో స్టాండ్ వచ్చింటుందండి. ఆ స్టాండ్ని పైకి అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని నీట్గా సెట్ చేసుకోవాలండి. స్టిచ్ చేసే ప్లేస్లో చూడండి యాడ్ అయిపోయింది. మీకు ఇంకా క్లారిటీగా అంటే చూడండి చూపిస్తాను ఒకసారి. రిమూవ్ కూడా అట్లా ఈజీగానే చేసేసుకోవచ్చు. చూడండి ఇంకొకసారి ఎలా యాడ్ చేసుకునేది అనేది చూపిస్తాను. అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, దానికి సెంటర్ పాయింట్ యాడ్ అయ్యే పాయింట్ సెంటర్లో పెట్టుకోవాలండి. సెంటర్లో పెట్టుకొని అడ్జస్ట్ చేస్తూ అలా అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవాలి. చూడండి అలా యాడ్ అయిపోయింది. అలాగానే మనం దాన్ని రిమూవ్ ఎలా చేయాలో చూడండి. అది రిమూవ్ చేసేది పార్ట్ అండి. మనం స్టాండ్ని పైకి తీసుకొని ఇప్పుడు అది రిమూవ్ చేసే పార్ట్ అండి. దానికి జస్ట్ ఫ్రంట్ అన్నామనుకోండి అది వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మీకు ఒకసారి వెనక పార్ట్ నుంచి కూడా చూపిస్తున్నానండి. చూడండి అలా నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి వచ్చేసింది, ఈజీగా వచ్చింది కదా. అలాగా రిమూవ్ చేసుకోవడం. అలాగా నేను ఎక్కువ కష్టపడినానండి దీనికి ఎలా బ్లేడ్ చేంజ్ చేసుకోవాలనేసి. ఇప్పుడు బాబిన్ చూడండి, బాబిన్ ఇలా తీసేసుకొని రిమూవ్ ఎందుకంటే ఆయిల్ బాగా వేయాలండి మిషన్కి. ఎంత ఆయిల్ వేస్తే మనకి మిషన్ అంత బాగా వర్క్ చేస్తుందండి. వర్క్ అయిపోతేనే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనము బాబిన్కి థ్రెడ్ చుట్టుకుందామండి. బాబిన్కి హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో థ్రెడ్ పెట్టుకొని సపోర్ట్ అండి అంతే, దానికి అలా పెట్టుకొని ఒక 2 రౌండ్స్ 3 రౌండ్స్ చుట్టుకోవాలండి. 2 or 3 రౌండ్స్ చుట్టుకొని
ఇప్పుడు మిషన్ పై భాగంలో మనము బాబిన్ చుట్టుకోవాలి. చూపిస్తున్నా చూడండి, అది వచ్చేసి మనకి బాబిన్ సెట్ చేసుకొని థ్రెడ్ చుట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. బాబిన్ అలా సెట్ చేసుకొని ఫ్రంట్కి అనుకోవాలండి. అట్లా సైడ్కి అట్లా అనేస్తే ఇప్పుడు మనం మిషన్ రన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిషన్ రన్ చేసుకోవడం వల్ల థ్రెడ్ బాబిన్కి చుట్టేసుకోవచ్చు ఈజీగా. ఇలా బాబిన్కి అంటే థ్రెడ్ ఒకసారి బాబిన్కి వెనక పార్ట్ నుంచి వస్తుంది చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి, వెనక పార్ట్ నుంచి వస్తుంది థ్రెడ్ అనేది. ఇలా ఈజీగా మనము బాబిన్కి థ్రెడ్ సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మిషన్ ఎలా ప్యాక్ చేస్తానో చూడండి. ఇలా అంతా బ్యాగ్ తీసుకొని నీట్గా ఆ బాక్స్ని ఆ బ్యాగ్లోకి సెట్ చేసుకొని నీట్గా ప్యాకింగ్ చేసుకుంటానండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే అండి, పార్ట్ 2లో నెక్స్ట్ వీడియో సెండ్ చేస్తానండి ఎలా స్టిచ్ చేసుకునేది. ఓకే, బాయ్.